సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం అపారకరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం ఉదానం శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఎందరో మహానుభావులు ఆ సిరీస్లో ఎపిసోడ్ 2లో ఇప్పుడు ఒక మహాగాయని ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెప్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ అంటే ఉపాధ్యాయుల సత్సంగ్ ఛానల్కి శ్రోతలకి అభిమానులు స్నేహితులందరికీ కూడా స్వాగత సత్కారాలు పలుకుతూ స్వాగతిస్తున్నాను. ఇప్పుడు చెప్పుకుందాం ఒకసారి. వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరూ కూడాను నాకు వచ్చినంత నాకు తెలిసిన కొన్ని విషయాలని కూడా చెప్తూ ఇది చేస్తున్నాను అన్నమాట. అది విని శ్రోతలందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదా ఎంఎస్గా పేరుగాచిన మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16 నుంచి 2004 డిసెంబర్ 11 ఆవిడకి జీవితం అనమాట. అప్పుడు దాకా ఉందన్నమాట. నేను సుమారు 88 ఏళ్ళు. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి. ఈమె భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న బిరుదును పొందారన్నమాట. పట్టాయం మొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెస్ అవార్డు కూడా పురస్కారం కూడా పొందింది ఆవిడ. అప్పుడు చాలా ఆవిడ చేసింది ఒకటా రెండా ఎన్ని ఉన్నాయో. జననం మధురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి 16 సెప్టెంబర్ 1916 మధురై తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. మరణం ఎప్పుడంటే 2004 డిసెంబర్ 11, వయసు 88 ఏళ్ళు, చెన్నై తమిళనాడు రాష్ట్రంలో. మరణ కారణం ఊపిరితిత్తు న్యూమోనియా, హృదయ సంబంధ సమస్యలతో పాపం ఇదయ్యారు. వృత్తి కర్ణాటక సంగీత గాయకురాలు, నటి కూడా ఆవిడ. జీవిత భాగస్వామి ఎవరంటే ఆయన త్యాగరాజన్ సదాశివన్. పిల్లలు రాధా విశ్వనాథన్. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య అయ్యర్ తండ్రి, షణ్ముఖ వడివు అమ్మాళ్ తల్లి. వాళ్ళదనమాట. అది ఆవిడ చాలానే చేశారు. ఇంత చెప్పడానికి ఏముంది. ఆవిడ జీవితం, గాత్రం, సంగీతం అంతా కూడా ఏంటంటే మహానుభావురాలు ఆవిడ. ఎంతమంది దగ్గరకో వెళ్ళి అన్నీ తీసుకొచ్చిన చేసిన దాంట్లో ఎందుకంటే మొట్టమొదటి మళ్ళీ మర్చిపోతాయనమ్మ. ఫస్ట్లో ఈవిడ చాలా ఇప్పుడు మన ఫస్ట్ ఎపిసోడ్లోనేమో బెంగళూరు నాగరత్నం గారేమో త్యాగరాజ సమాధికి అది బిల్డింగ్ కట్టించారు. అక్కడే ఆరాధనోత్సవాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడాను. అక్కడ ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఆవిడ అక్కడ ఇంకో ఆడిటోరియం కట్టారు. దాంట్లో కూడా ఆవిడ దాంట్లో అక్కడ డొనేట్ చేస్తున్నారు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా. ఎన్నెన్నో ఆవిడ పాటలు ఎన్నో పాడారు. ఈ సేవ అంటే ఆవిడ ఇంకొక విషయం ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్. నేను విన్నాను. అదేమిటి అంటే టూకీగా ఆయన పాపం చాలా బాధపడుతూ చెప్పారు. వీడియోలో కూడా వచ్చింది. అది పేరు మర్చిపోయాను. కానీ ఏమిటంటే ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవస్థానంకి అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారన్నమాట అప్పుడు. అయితే మన కంచి పరమాచార్య ఒక లెటర్ రాసి పంపించారు ఆయనకి. ఇలాగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరు వినే ఉంటారు మీరు, ఆవిడ కొంచెం కష్టాలు ఉన్నారు, చేతన అయితే మీరు సాయం చేయండి అని ఒకటే ఇంతే సింపుల్ సెంటెన్స్. అయితే ఎలా చేయాలా అని చెప్పి తపన పడిపోయాను. పాపం మదన పడిపోయి అందరిని అడుగుతూ ఎలాగా డబ్బులు లేవు, ఫండ్స్ అప్పుడు అంతా కదా, అందరికి కావాలి, ఇది కావాలి, ఎవరు స్పాన్సర్స్ ఉంటారు, ఎలాగా ఇవిడికి ఏం చేయాలి, సాయం చేయాలి, ఎవరు ఎక్కడున్నారో ఆవిడ అడ్రస్ పట్టుకోవాలి, అంత మొత్తం మీద ఎలాగైతే గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతాను. చూసుకుంటే ఆయనకి అయితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు తిన వాళ్ళే ఎలాగండి మన వల్ల అవ్వదండి అని చెప్పి చాలామంది ఇంత డబ్బు ఖర్చు పెట్టాలండి, కనీసం ₹1,00,000 ఇవ్వాలంటే డబ్బులు లేవు మన దగ్గర అని వీళ్ళు అంతా చెప్తుంటే సరే ఎలాగే ఇంక మాత్రం చేయాలి పరమాచార్య చెప్పారని చెప్పేసి. అయితే ఏం చేయాలి అని చెప్పేసి ఈలోగా మొదలు పడిపోతుంది. రాత్రిపూట 11 గంటలకు ఆరత స్వామివారికి ఇవన్నీ అయిపోతాయి కదా, పూజలు అయిపోయిన తర్వాత అండి అక్కడ ఆయనకి ఏదో వెంకటేశ్వర స్వామి భక్తి పాటలు వినపడుతున్నాయట. ఏమిటబ్బా భక్తి పాటలు వినపడుతుంది ఇక్కడ ఎవరన్నా అంటే అక్కడ షాప్ వాళ్ళు అడిగారు, ఇప్పుడు ఎవరన్నా పాడారు ఇక్కడ రూపాయి వాళ్ళు వచ్చారంటే ఎవరు లేరంటారు వాళ్ళు. ఇదేటబ్బా అనుకుని సరే ఏమైనా తెల్లబోయి వెంటనే ఆయన స్నానాలు చేసుకుని పూజ చేసేసి మామూలుగా కంచి పరమాచార్య వెళ్ళిపోయారు. ఆయన
ట్యాక్సీ వెళ్ళిపోయి దండం పెట్టి ఇలాగ ఆవిడ సాయం చేయాలనుకున్నాక నాకేం తోచట్లేదు, రాత్రి మాది ఇలా జరిగిందంటే అంత ఆ స్వామి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, మీరు వెళ్ళండి కలవండామండి అని చెప్పేసట. వెంటనే ఆయన వచ్చేసిన వెంటనే ఇంకా ఏముంది, ఇంకెంతో మనసులో పెట్టుకున్నాడు, స్వామి అనిపిస్తాడు కథ అంతా అనుకున్నాడు. అప్పటికి వాళ్ళు అసలు అప్పటికే బోర్డు ఎస్టేట్స్ కూడా ఉంది పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి. ఆఖరిలో అంతా వాళ్ళు పెట్టిన కలికేదో ఆయన హస్బెండ్ వాళ్ళు పెట్టిన పత్రిక నడవలేదు. అయితే పాపం అమ్మేశారు, లాస్లో వస్తే అంత అమ్మేసుకున్నారు. మొత్తం అంతా అమ్మేసుకుని మొత్తం అంతా చిన్న పెంకుటిల్లు దాంట్లో అద్దెకుంటున్నారట. అప్పుడు ఈయన కారు ఆపుకుని ట్యాక్సీ ఆపుకుని లోపలికి వెళ్ళారట. వెళ్ళంగానే ఆయన కూర్చున్నట్ట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈయన అడిగారట, ఏంటంటే అక్కడికి ఇలా వచ్చారమ్మా, నేను తిరుపతి నుంచి వచ్చానండి ఇలాగా. సరే అయితే, కానీ ఇప్పుడు ఆవిడ ఏం చేస్తారు మీకు అంటే ఏదైనా పాట పాడతాయి. ఇప్పుడు ఆవిడ వయసు పెద్దగా అయిపోయిందమ్మా, ఇప్పుడు ఏం పాడగలుగుతారు, పాడితే వినేవాళ్ళు కూడా ఉన్నారు ఆయన అని పాప ఆయన ఇదే. ఈలోగా ఆవిడ ఈయన ఏం చేశారట, తిరుపతి నుంచి ఒక చక్కటి ఫోటో వెంకటేశ్వరం పట్టుకెళ్ళారట ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం. అంతే మహాతల్లి లోపల నుంచి వచ్చి ఆ ఫోటోని తీసుకుందటండి. అంతే అందిటావిడ మొగుడితో కూడా. స్వామివారి ఇంటికి వచ్చారు, నేను పాడకపోవడం ఏంటి, నాకు వచ్చేటే పాడతాను అందిటావిడ. అంతే, ఏమిస్తారు డబ్బులు నాకేం వద్దు అందిటావిడ. నాకేమొద్దు, నేను ఫ్రీగానే నా స్వామికి నేను ఫ్రీగా పాడుకుంటాను నాకు పాపం. అలా చెప్తే స్టార్ట్ చేసేట ప్రాజెక్ట్. ఎన్నో ఫస్ట్లో వీళ్ళని ప్రతి ఎవడు వింటారని వీడియోస్ అండి. ఫస్ట్ వాద్యంకి బోర్డు అంత డబ్బులు వచ్చేసేట దేవస్థానానికి. ఏం చేయాలో అసలు అలాగే. ఆఖరికి విష్ణు సహస్రనామం కూడా చేసేట. విష్ణు సహస్రనామాన్ని కూడా ఎవ్వరూ అంటే అనుకోనంత విధంగా వెళ్ళిపోయింది అవన్నీ. అంతమంది ప్రపంచం మొత్తం అంటే దశ దిశలా మారుమోగిపోయింది ఆవిడది. అంతే, ఆ తల్లికి అని చెప్పేసి ఈ విష్ణు సహస్రనామానికి వచ్చినట్లు అని చెప్పిట్టు ఒక్క పైసా నాకు ఇవ్వకండి, అంతా తిరుపతి దేవస్థానంలో ఉన్న వేద సభకి ఇప్పుడు వేద పాఠశాలలు ఉన్నాయి కదా, వాటికి ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ ఇచ్చేసిందట రైటింగ్లో. నాకేం వద్దు డబ్బులు, నాకు పైసలు వద్దు అని చెప్పేసి. అంత మహాతల్లి, మహాభక్తురాలు, కేవలం పరమాత్మ మీద ఎంత ఇది. మరి ఆవిడ యొక్క మాట ఎంత క్లారిటీ ఉంటుందండి, ఎంత తెలుగు వాళ్ళకు కూడా అంత మాట్లాడారు. ఆ విష్ణు సహస్రనామాలు వింటుంటే సంస్కృతంలో ఉన్నదైనా భజగోవిందంలో ఇవన్నీ కూడా వింటుంటే అనిపిస్తుంది వాళ్ళందరూ కేవలం కారణజన్మ గంధర్వలోకం నుంచి వచ్చే బాలమురళీ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. నా నమ్మకం అది. ఎందుకంటే అంజల వల్ల అవదు ఇదంతా. ఆ పరమేశ్వర కృప ఉన్న వాళ్ళ మహానుభావులు మన కోసం పుట్టారేమో, మనందరికీ దారి చూపించడానికి అనిపిస్తుంది. అందుకోసం నా తపన ఆపుకున్నారక ఇప్పుడు ఆ కొంచెం ప్రస్తావన చేస్తే ఆవిడ గురించి చెప్పుకుంటే నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అనుకున్నాను మాటనే. సంగీతానికి చాలా సేవ చేశారు వీళ్ళంతాను, ఎన్నెన్నో పాటలు. ఒకసారి రవీంద్రభారతి కచేరీకి వెళ్ళాను ఆవిడది. నేను సనత్నగర్లో ఉండేవాడిని. 9:30 దాకా ఏదో చప్పగా ఉంది. అప్పటికి తోడు పట్టుకుని తోడు రాగం పాడుతున్నాడు పాపం. ఇంకా నాకు టైం అయిపోతుంది, లాస్ట్ బస్సు వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఆవిడంటే చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పి నేను వెళ్ళిపోతారు బాబు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ తర్వాత కూడా బాగా అంటే భజన తర్వాత ఆవిడ ఏదైనా ఆ కచేరీ అలా వినడం జరిగింది. ఆవిడ నిజంగా ఏమిటండి మీరా భజన, ఏ భజన పాడినా ఏం పాడినా దాంట్లో లీనమైపోతుంది. తన్మయత్వం మనం చూస్తూ ఉంటాం. స్టేజ్ ప్రోగ్రామ్స్ వాడు అప్పుడప్పుడు వేసిన కూడా చూస్తూ ఉంటుంది. అందులో ఉండిపోతుంది ఆవిడ, కేవలం లీనమైపోతున్నాడు గానం అంత. అంటే దాన్ని భగవంతుడి భక్తితో అంత ఇదైపోయింది కాబట్టి ఆవిడకి అంత చాలా ఇదైంది. తర్వాత మళ్ళీ వాళ్ళ హస్బెండ్ మరణించిన తర్వాత స్వర్గస్థురాలు అయిపోయిన తర్వాత నేను ఇంక పాడనని చెప్పేసి ఆపేసుకుందిట. పాటలు పాడడం మానేశారు ఆవిడ. తర్వాత చెప్పినట్టుగా ఇలా అయింది. ఈవిడ ఎన్నెన్నో ఎంతమందికో మళ్ళీ అది కూడా చూస్తుంది. అప్పటి రోజుల్లోనే గొప్ప మహానుభావుడు సెమ్మంగుడి శ్రీనివాసయ్య గారి దగ్గర ఆయన దగ్గర కూడా వెళ్ళేది ఈవిడ. అలాగే జేసుదాస్ వీళ్ళందరూ కూడా సెమ్మంగుడి శ్రీనివాసయ్య గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు. అలాగా మన దాంట్లో కూడా ఇక్కడ డాక్టర్ పినాకపాణి గారి దగ్గర నేరు కృష్ణమూర్తి గారు వాళ్ళు వెళ్ళేవారు. చిన్న సత్యనారాయణ వీళ్ళందరూ వెళ్ళేవారు. అంటే మనకు తెలియదు వాళ్ళు మహానుభావులు, నిగూఢంగా ఉన్నవాడు మహానుభావులు ఎంతోమంది మాట. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఎన్నెన్నో విషయాలు మన కోసం అవి వింటుంటేనే మనకి ఎంత అనిపిస్తుంది అన్నమాట. ఇంకా శుశ్రూష చేస్తే ఎంత బాగుంటుంది ఇది అనిపిస్తుంది అన్నమాట. ఇంక చెప్పడానికి ఏం లేదు దానికి. ఎంతో చేశారు అది. ఇలా చూస్తుంటే టైం అయిపోతుందని తప్ప ఏదో చెప్దాం అనుకుంటాం, ఎంతెంతో చెప్పాలనుకుంటాం, కానీ అంత ఏదైనా పోతున్నట్టు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీతానికి చేసిన సేవ ఇంత అంత కాదు. మనకి ఎన్నెన్నో కీర్తనలు. ఒకసారి నా చిన్నతనంలో జ్ఞాపకం ఉన్నమాట చెప్తాను ఒకటి. నేను మా నాన్నగారితో నేర్చుకుంటూ ఉండేవాడిని అప్పుడు. అయితే
మా నాన్నగారు కేదార్గౌడ్లో సరగుణ పాలింప అని చెప్పి వెంబ సుబ్రహ్మణ్యం గారు పాడిందే తనకి వచ్చు కాబట్టి నాకు ఏం చెప్పి నేర్పారు. అది పాడుతున్నప్పుడు సరగుణ పాలింప ఇది నాకు తెలియకుండా ఒక సంగతి వేసాట. మా నాన్నగారు వింటూ అబ్బా ఎంత బాగుందిరా అన్నారు. మళ్ళీ వాయించరు అన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, మళ్ళీ 100 సార్లు ఏమో 20-30 సార్లు వాయించిన అబ్బాబే ఎంఎస్ సుబ్బలక్ష్మిలో పడి వాయించాను ఇందాక, అది రావట్లేదు నీకు అన్నారు. నాకు రాలేదు. తర్వాత మా నాన్నగారు అన్నారు ఒప్పుకోలేదు. ఫస్ట్ వాయించావు అది అచ్చు ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినట్టు వాయించారు అన్నాడు. అది లోపల మా నాన్నగారు ఇచ్చిన ఓ సర్టిఫికేట్ అనుకుంటే నాకు తెలియకుండా అలా వచ్చేసే వాయించిన పలుకులో. ఇప్పుడు పలకడం అంటే చెప్తున్నాను, అవన్నీ వినడం ఇవన్నీ కూడా ఈ సంగీత ప్రియులు అందరూ కూడా వినాలమ్మా. పెద్ద పెద్ద వాళ్ళందరూ వినండి. టెక్నిక్స్ బాగా వచ్చేసింది అనుకోవడం కాదు. ఇంకొక మాట చెప్తాను, వాళ్ళందరూ సాధకులు ఎందుకంటే అంత ప్రాక్టీస్ చేయించేవారంటే కారణం మన ఇంట్లో మనం 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ ఒక్క సంగతి 10 సార్లు చేస్తే ఆ సంగతి పలకదు ఎక్కడ పబ్లిక్లో. ఒక 100 సార్లు చేస్తే ఒకసారి ఇలా చేసిన వాటిలోంచి కొన్ని మాత్రమే మనం పాడగలుగుతాం, వాయించగలుగుతాం, లేకపోతే చేయలేరు. అందుకోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చక్కగా వినండి, పెద్ద పెద్ద వాళ్ళందరి మాటలు విన్నట్టు ఉండండి, పాటలు వినండి, నేర్చుకోండి, నేర్పించండి పిల్లలందరికీ. మన సాంప్రదాయం చాలా గొప్పది. అంతలో మహానుభావులు ఎంతో వాళ్ళు ఏంటంటే నిస్వార్థంగా చేశారు సేవ. ఇది కావాలి మనకి ముందరికి ముఖ్యం. వచ్చిన విద్యని అందరికీ చెప్పుకోవాలి, నలుగురు చెప్పాలి. తెలిసిన విషయం అయితే సరే తెలియకపోతున్నా తెలుసుకుంటారు, తెలుసుకోవాలి కూడా. ఇదే నాకు చెప్పుకోదలుచుకున్నది. ఇవి దాంతో ఇంకా చాలా విషయాలు ఉన్నా కానీ ఇక్కడితో నేను ఈ ఎపిసోడ్కి విరామం ఇస్తాను. తర్వాత కంటిన్యూషన్ చేస్తాను. ఏదో కొత్త మహానుభావులు నాకు తెలిసిన వాళ్ళతో అనమాట. స్వస్తి.